అల్లు అర్జున్ ఫ్యాన్ అంటున్నారు, ఫాలోవర్స్ ని కూడా బాగా ఎంచుకున్నారు ఇన్స్టాలో. వీటితోని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసుకుందాం అనుకుంటున్నారా? హర్షసాయి ఏంటంటే డబ్బులు పంచి మాయలో రామ్ చరణ్, అల్లు అర్జున్ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, కష్టపడ్డారు, యాక్టింగ్ చేస్తూ పైకి వచ్చారు. అంటే మధ్యలో విజయ్ దేవరకొండ నక్కతో వచ్చిందంటారా? లైగర్ అట్టర్ ఫ్లాప్ సినిమా, దాని తర్వాత యావరేజ్ సినిమాలు తీసిండు. అయితే విజయ్ దేవరకొండ చెత్త మూవీస్ తీసారా? సీక్రెట్ ఉంది, తాగద్దనే ఉంది, గవర్నమెంట్ రాసింది, మళ్ళీ మనం తాగుతూ తప్పేవరిది. హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ రాలిక. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. ఏపీ రాజకీయాల కంటే అల్లు అర్జున్ పై ట్రోలింగ్స్ ఎక్కువైనాయి. సో ప్రస్తుతం మనతో ఈ టాపిక్ మాట్లాడడానికి అల్లు అర్జున్ డైహార్డ్ ఫ్యాన్ అని చెప్పాలా, లేకపోతే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని చెప్పాలా? సో ఆయనే అడిగి తెలుసుకుందాం. మరి సంతోష్ గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. హాయ్ అండి. హాయ్, నమస్తే. మన టాలీవుడ్ లో చూసుకుంటే మేల్ యాక్టర్స్ లో ముగ్గురికి 21+ మిలియన్ క్రాస్ అయినారు ఫాలోవర్స్ లో. ఎన్టీఆర్ కి 7 మిలియన్ ఉన్నారు. రామ్ చరణ్, అల్లు అర్జున్ మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, కష్టపడ్డారు, యాక్టింగ్ చేస్తూ పైకి వచ్చారు. అంటే మధ్యలో విజయ్ దేవరకొండ నక్కతో వచ్చిందంటారా? సో ఆయన అదృష్టం అలా ఉంది, మరి ఆయనకు కూడా లేడీ ఫాలోయింగ్ బాగుంటది కాబట్టి అలా వచ్చాడు. ఎందుకంటే అర్జున్ రెడ్డి టైంలో, తర్వాత గీతా గోవిందం మూవీస్ వచ్చినాయి కదా, అప్పుడు బాగా వైరల్. ఎందుకంటే మన కొన్ని డైలాగ్స్ ఉంటాయి, తెలంగాణ వర్షన్ డైలాగ్స్, కానీ యూత్ లో బాగా క్రేజ్ వచ్చింది. దాంతోనే తనకు ఫాలోయింగ్ ఎక్కువ వచ్చింది. బట్ వీళ్ళందరికంటే పోల్చుకుంటే ఇప్పుడు మన తెలుగు ఇండస్ట్రీలో #1 ప్లేస్ లో అల్లు అర్జున్ గారే ఉన్నారు. సో ఎందుకంటే దీన్ని బట్టి అర్థమైపోయింది, ఎందుకంటే తన క్రేజ్ ఏ లెవెల్లో ఉందో అర్థమైపోయింది. మన కల్కిలో కూడా విజయ్ దేవరకొండ గారు చాలా బాగా చేశారు. బట్ మీలాగా ఫ్యాన్స్ అసోసియేషన్స్ ఏం లేవు. ఇదంతా చూస్తే పేడ్ అనిపిస్తుంది. అర్జున్ క్యారెక్టర్, ఎందుకంటే తన డైరెక్టర్ కి తనకున్న బాండింగ్, ఎందుకంటే తన మొదటి సినిమా తీసింది ఆ డైరెక్టర్ కదా. సో మేబీ ఆ బాండింగ్ తోనే ఆ సినిమా తీసి పెట్టినారంటారా? యాక్టింగ్ రాదా విజయ్ దేవరకొండకి? యాక్టింగ్ ఎందుకు రాదు? యాక్టింగ్ చేస్తేనే కదా హీరోయిన్. సో యాక్టింగ్ లేదే 21 మిలియన్స్ క్రాస్ అవుతాడా? సో తన పరిధిలో తను యాక్టింగ్ చేస్తాడు. ఎవరు ఇప్పుడు నాకు కంపారిజన్ చేస్తే, ఇప్పుడు వీళ్ళందరిలో కంపేరింగ్ చేస్తే, ఇప్పుడు రామ్ చరణ్ అన్న, విజయ్ దేవరకొండ, అల్లు అర్జున్ అన్నారు కాబట్టి ఆల్వేస్ నేను అల్లు అర్జున్ అని చెప్తా, దాని తర్వాత రామ్ చరణ్ అని చెప్తా, దాని తర్వాత ఎన్టీఆర్ చెప్తా. ఇది నా ఒపీనియన్. సో వాళ్ళ ఫ్యాన్స్ ఒపీనియన్ వాళ్ళ హీరో చెప్పుకుంటాడు, ఎవరి ఒపీనియన్ వాళ్ళది ఉంటుంది. ఫైనల్ గా రిజల్ట్ అనేది మీడియా అనేది ఉంటది కదా, సోషల్ జనాలు చూస్తారు కదా, వాళ్ళకి ఇంకా క్లారిటీగా వస్తుంది. ఇప్పుడు నేను చెప్పగానే ఫిక్స్ కాదు, నా ఒపీనియన్ నేను చెప్తాను, ఎవరి ఒపీనియన్ వాళ్ళది. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ? అల్లు అర్జున్. ఎందుకు విజయ్ దేవరకొండకి యాక్టింగ్ రాదా? ఎందుకు అందరికి ఇప్పుడు ఈ క్వశ్చన్ ఎవరు చెప్పినా అల్లు అర్జున్ పేరే చెప్తారు. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ నాకు యాక్టింగ్ కూడా వస్తుంది, బట్ విజయ్ దేవరకొండ అన్నకంటే దాని నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ అల్లు అర్జున్ చేస్తారు. దానికంటే క్రేజ్ ఎక్కువ ఉంది. సో తనకంటే సీనియరు, తనకంటే మంచి సినిమాలు తీసిండు కాబట్టి అల్లు అర్జున్కే ఉంటుంది. సో ఇప్పుడు పాన్ ఇండియా రేంజ్ లో నేషనల్ అవార్డు తీసుకున్న విన్నర్ కి దానికి తేడా ఉండదా? నేషనల్ అవార్డు అయితే బెస్ట్ యాక్టింగ్ అనే కదా. అయితే విజయ్ దేవరకొండ చెత్త మూవీస్ తీసారా? చెత్త మూవీ ఎందుకు తీసాడు? తను కూడా బాగా, ఎందుకు అర్జున్ రెడ్డి మంచి సినిమా, బట్ కొంతమందికి చెత్త అనిపించు కానీ మంచి సినిమా. తర్వాత గీతా గోవిందం మంచి ఫ్యామిలీ సినిమా, తర్వాత లైగర్ అట్టర్ ఫ్లాప్ సినిమా, దాని తర్వాత యావరేజ్ సినిమాలు తీసిండు. మిగతా అన్ని యావరేజ్ వస్తున్నాయి. ఈ మధ్య అన్నకి హిట్ రావట్లేదు, మేబీ నెక్స్ట్ సినిమాతో హిట్ రావచ్చు. బట్ విజయ్ దేవరకొండ అండ్ అల్లు అర్జున్ కంపేర్ చేస్తే అది కంపారిజన్ కూడా కరెక్ట్ కాదు. ఆల్వేస్ అల్లు అర్జునే ఉంటాడు. క్వశ్చన్ రాంగ్ కాదు. మీరు ఆన్సర్ కరెక్ట్ ఇచ్చినారా? యా, కరెక్ట్ ఇచ్చాను. మీరు ఎంత అవునన్నా కాదన్నా మీరు పోల్ పెట్టండి, అల్లు అర్జున్ విజయ్ దేవరకొండ అంటే అల్లు అర్జున్ కూడా కంపేర్ చేశారు అల్లు రామలింగయ్య మెగాస్టార్ అని. మీరు చేసే కంపారిజన్ చేసే తప్పులేదు, మేము చేస్తే వచ్చిందా? నేను కూడా అదే కంపారిజన్ చేస్తున్నా కదా, వాళ్ళకి వీళ్ళ కంపారిజన్ చేస్తున్నా కదా. ఆ మ్యాటర్ కి ఆ కంపారిజన్, ఈ మ్యాటర్ కి కంపారిజన్. సో అల్లు అర్జున్ మొత్తానికైతే అల్లు అర్జున్ ఫ్యాన్ అంటున్నారు, ఫాలోవర్స్ ని కూడా బాగా ఎంచుకున్నారు ఇన్స్టాలో. మరి వీటితోని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసుకుందాం అనుకుంటున్నారా? బెట్టింగ్ యాప్స్ ఎందుకు చేస్తాను నేను? అది ఆల్రెడీ ఇప్పుడు ఎంత ట్రెండింగ్ అవుతుందో తెలుసు కదా. సో బెట్టింగ్ యాప్ అనేది ఒక మోసం, ఎందుకంటే జనాలని దాంట్లో ట్రాప్ లో ముంచి వాళ్ళ చెలగాట రావడం అని తెలుస్తుంది, ఎందుకంటే ఎన్ని న్యూస్ చూడలే. సో అలాంటివి అయితే మేము దూరం ఉంటాం. బట్ ఇంకోటి ఏంటంటే, ఈ మధ్యనే రీసెంట్ గా హర్షసాయి గురించి, అంటే చాలా మట్టుకు ఏంటంటే హర్షసాయి ఏంటంటే డబ్బులు పంచి మాయలో బెట్టింగ్ ప్రమోషన్ చేస్తున్నారు అని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో, ఎందుకంటే ఒక చిన్న ఇంటర్వ్యూలో అయినాను ఏంటంటే, ఈ రోజు బెట్టింగ్ ప్రమోషన్ అనేది నా దగ్గరకు వచ్చారు, నా దగ్గర వచ్చి నేను చేయకపోతే వేరే వాళ్ళకి చేస్తారు, అందుకనే నేను చేస్తున్నా అన్నారు. బట్ అది ఎందుకో, బట్ అతను చేసిన అయితే, బట్ ఏం చేసిండు అని పక్కన పెడితే చాలా మంది గెలిపేసిండు. ఒక 80-90% అయితే చాలా మంది ఆయన పేద కుటుంబాలు మంచి పొజిషన్ లో లేని వాళ్ళకి ఇచ్చిండు. బట్ కరెక్టే,
బట్ ఇక్కడ ఏమవుతుందంటే ఒక అన్న క్వశ్చన్ వేశాడు, అంటే నేను దొంగతనం చేస్తాను, దొంగతనం చేసి దాంట్లో ఒక 10 మందికి హెల్ప్ చేస్తాను అని పెద్ద కౌంటర్ ఇచ్చారు, కాంట్రవర్సీ నడుస్తుంది. బట్ ఇది ఎక్కడో తప్పు అని అనిపిస్తుంది. ఎందుకంటే మనం కూడా ఎంత సెలబ్రిటీ అయినా వాళ్ళు ఏదైనా ప్రమోషన్ చేస్తే అది ఎంతవరకు జెన్యూన్ అనేది సో వాళ్ళు చెప్తారు. వాళ్ళు ఎంత ప్రమోట్ చేసినా దాంట్లో ఎంత నిజాయితీ ఉంది అనేది మనం పరిశీలించుకోవాలి. దాన్ని గుడ్డిగా నమ్మి కోట్లు అయితే బెటర్ కదా. ఇప్పుడు సరే అససాయి పెట్టినా ఇప్పుడు ఇప్పుడు మీరు అల్లు అర్జున్ ఆదర్శంగా తీసుకున్న అససాయిని కూడా చాలా మంది ఆదర్శంగా తీసుకొని ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేసినప్పుడు చాలా మంది ఎక్కువ ఫాలో అయ్యి అవి అందులో మనీ పెట్టడం జరుగుతుంది కదా. అదే మనీ ఇప్పుడు మనీ పెడతాం అంటే కోట్లు పెట్టమని అయితే చెప్పలేదు కదా. సో నీకు ఇప్పుడు సరే ఒక బెట్టింగ్ చేసిరంటే ఇండైరెక్ట్ పెట్టి ఆడమనే కదా. ఆడమని అంటే మనకు కూడా లిమిట్లు ఉండాలి కదా. ఇప్పుడు 100 ఆయన ఇప్పుడు 5 లక్షలు లాస్ అయినా 10 లక్షలు అది ఎవరు తప్పు. ఇప్పుడు సమాజంలో ఇప్పుడు సిగరెట్ ఉంది, తాగద్దనే ఉంది, గవర్నమెంట్ రాసి మళ్ళీ మనం తాగుతూ తప్పెవరిది? గవర్నమెంట్ దా మనది. వాళ్ళు కూడా వాళ్ళ చెప్పినప్పుడు మనం కూడా దాని అందుబాటులో ఉండి ఎంతవరకు ఆడాలో అంతే ఆడుకుంటే మంచిది. అతి మీరితే ఇలాంటి ప్రాబ్లమే వస్తుంది. ఎలా ఉండబోతుంది అంటారు మరి? సో నెవర్ బిఫోర్ అన్ ఇండియన్ సినిమా అనే రేంజ్ లో ఉంటుంది. కల్కి కంటే బాగుంటుందా? కల్కి కంటే డబుల్ రేట్ బాగుంటుంది. మీరు చూసిరా? చూసిన, ఇప్పుడు చూసిరా కల్కి మూవీ చూసినా కానీ నిన్ననే. పుష్ప 2 చూసిరా? పుష్ప అంతకు మించి ఉంటుంది అని చెప్పి చూడకముందే ఎట్లా చెప్తున్నారు? అంటే ఫ్యాన్స్ అండి, ఫ్యాన్స్ అభిమానం అండి. అంటే ప్రభాస్ ని ఓడించగలరా? సినిమా ఏ సినిమా అయినా ప్రభాస్ ని ఓడించడం, అల్లు అర్జున్ ఓడించడం, సినిమా కంటెంట్ ఉంటే ఏ సినిమానైనా ఓడించగలదు. సినిమాలో కంటెంట్ దమ్ము ఉంటే ఖచ్చితంగా అది హిట్ అవుతుంది. సరే కదా, అల్లు అర్జున్ ఫ్యాన్ సంతోష్ గారు అంటే అల్లు అర్జున్, అంటే అల్లు అర్జున్. జనరల్ గా అందరూ ఓంకారము జై శ్రీరామ్ అంటారు, ఈయన అల్లు అర్జున్ జై అల్లు అర్జున్ అని అంటున్నారు. సో చూసారు కదా, ఇది ఇవాటి ఇంటర్వ్యూ విత్ సంతోష్ గారు. మరి మరో గెస్ట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి కామెంట్ కూడా మర్చిపోకండి. థ్యాంక్ యూ.